క్రమంగా బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో అట్లాగా బెంగాల్లో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎట్లయితే బంగ్లాదేశ్ నుండి బెంగాల్కు వచ్చేసి స్థిరపడిపోయి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని నిదానంగా తరిమేస్తూ ఆ ప్రాంతాలని ఆక్రమించుకుంటూ వస్తుంటే ఓట్ల కోసం చూస్తూ కూర్చున్నటువంటి మమతా బెనర్జీ పుణ్యమాని చివరికి కత్తులు చేతపట్టి ట్రైన్లు కూడా ఎక్కుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వ్యవహారం. ఇది బెంగాల్కి సంబంధించినటువంటిది. అసలే కిటకిట. ఇక్కడ జనానికి ఆర్థిక స్తోమత తక్కువ కాబట్టి ఇతర వాహనాలు తక్కువ వినియోగిస్తారు. రైళ్ల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగ వెళ్ళేటప్పుడు కూడా ఈ కత్తులు వెంట పెట్టుకుంటూ పెద్ద ఎత్తున షో చేస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వం చోద్యం చూస్తోంది, నిద్రపోతోంది. అక్కడ క్రమంగా బెంగాల్ని కాస్త మరొక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్